వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని పూర్తయింది. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అయితే నిదానంగా సాగుతుంది. ఏ పనైనా చేద్దాం అనుకుంటే లాగేవారు ఎన్నుకుంటారు. వాళ్ళని పక్కన పెట్టి మీకు మీరుగా ముందుకు వెళ్ళండి. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. నలుగురిలోనూ చక్కగా ఉన్నారు, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు, అందరికీ సహాయ సహకారాలు చేస్తున్నారు అనే పేరు తెచ్చుకుంటారు. ప్రభుత్వపరమైన ఏమైనా చిక్కులుంటే ఈ వారం తిరిగిపోతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఏర్పడవు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు కాలం అనుకూలంగా ఉంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంది. అలాగే ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ట్రాన్స్ఫర్ కొంత నిదానంగా వచ్చినా మంచి పొజిషన్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. సంతానం అభివృద్ధి పదంలో ఉంటుంది. వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఎడ్యుకేషన్లో మంచి మార్కులు సంపాదిస్తారు. విదేశాలకు వెళ్ళి చదవాలనుకునే వారికి కొంత జాప్యత జరుగుతుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా నిదానంగా వస్తుంది. గ్రీన్ కార్డ్ H1B విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. చేదాకా వచ్చి చేజారిపోతుంది. PR కోసం ప్రయత్నిస్తున్న వారికి PR లభిస్తుంది. ఏది ఏమైనా సరే కాలం అనుకూలంగా మనం వెళ్ళాలి. నలుగురితో పాటు మనం ఉండాలి. ఎవరు ఎన్ని చెప్పినా వాటి ధోరణి పక్కన పెట్టి నిదానంగా వెళ్ళాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వర్తిస్తారు. శుభకార్యాల కోసం గోల్డ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ తీసుకునే అవకాశాలు గోచరిస్తుంది. సాధ్యమైనంత వరకు అవసరాన్ని మించి ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనా సరే ఈ రాశి వారికి గత కొన్ని వారాల కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు నవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడగని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తంతో దీపారాయణ చేయడం, ఒక బుధవారం నాడు గణపతికి గకారక అష్టోత్తరంతో పూజ చేయడం, అలాగే జిల్లేడు వృత్తులతో పూజిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా ఒక సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమంటే తొలగిపోతాయి.